రాత్రి అయితే ఇంకా లైట్లు వెయ్యలేదా? అమ్మ కేక కాకుంటే నాన్న కోపం. వీధి దీపాలు వెలగలేదా? పంచాయతీ నుంచి కార్పొరేషన్ అధికారుల వరకు అందరికీ తలంటి పోస్తాం. ఆఫీస్ అయితే జనరేటర్, ఇన్వెంటర్ ఏదో ఒకటి. ఇప్పుడు ఈ వెలుగు తెస్తున్న ముప్పు గురించి తెలిస్తే గుండె గుబేలమంటుంది. ఆఫ్ కోర్స్ అసలు ముప్పు కూడా గుండెకే. ఈ విషయం ఎవరో అల్లాటప్పగా చెప్తే మనం కూడా ఓ నవ్వు నవ్వేసి ఆపు భయ్యా నీ సోది అని చెప్పేస్తాం. అది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబితే మరి నమ్మాలిగా డ్యూడ్. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజా స్టడీ చాలా విషయాలను చెప్పింది. ఆర్టిఫిషియల్ కాంతి మన మెదడు, రక్తనాళాలు, గుండె మీద నేరుగా ఎఫెక్ట్ అవుతుందని తేల్చేసింది. మరి ఆర్టిఫిషియల్ కాని కాంతి ఎక్కడ? సో అంత ముప్పు అంచున ఉన్నట్లేనా? ఎల్ఈడి ఫ్లోరోసెంట్ బల్బులు, రోడ్ల లైట్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు మన చుట్టూ ఉన్న ప్రతి కాంతి మూలం రాత్రి సహజ చీకటిని తొలగిస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని కాలుష్యం అని కూడా పిలుస్తున్నారు. దీని తీవ్రత పెరిగితే హృదయ సమస్యలకు, గుండెపోటుకు, స్ట్రోక్ కి కారణమవుతుంది. ఏహెచ్ఏ పరిశోధకులు రాత్రిపూట అధిక కృత్రిమ కాంతికి గురైన వ్యక్తులు మెదడుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. ఈ ఒత్తిడి రక్తనాళాల్లో వాపును ప్రేరేపిస్తుంది. మెదడు ఒత్తిడిని గ్రహించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ రసాయనాలను విడుదల చేస్తోంది. రక్తనాళాలు కొంచెం కఠినతరం అవుతాయి. దీర్ఘకాలంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. రాత్రిపూట అధిక కృత్రిమ కాంతి మధ్య ఉండేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 47% ఎక్కువ. ఇది వయసు, లింగం, నిద్ర, శారీరక శ్రమ, సామాజిక పరిస్థితులపై సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. రాత్రి కాంతి ఎక్కువగా పడితే హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటోంది. మెలాటిన్ తగ్గిపోవడం, నిద్రలో అంతరాయం, రక్తపోటు పెరుగుతూనే ఊబకాయం, మధుమేహం అవకాశాలు పెరుగుతాయి. ఇంకా మెదడులో నాళాలు చిట్టటం, రక్తనాళాల్లో వాపు వంటి కారణాలతో గుండెకు నేరుగా ముప్పు. అమెరికా, యూకే వంటి దేశాలలో 5 ఏళ్ల జరిగిన స్టడీస్ చెబుతున్నాయి. రాత్రి అధిక కృత్రిమ కాంతి కారణంగా హృద్రోగాల ప్రమాదం సుమారు 35% ఎక్కువగా ఉందని స్పష్టమైంది. రక్తనాళాలు కుదించటం వల్ల గుండెకు సరైన రక్త సరఫరా తగ్గిపోవడం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ బారిన పడుతున్నారు. మరి ఎలాంటి కాంతి ప్రమాదకరం? ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇంటీరియర్ ఎల్ఈడి ఫ్లోరోసెంట్ బల్బులు, రోడ్లు, వాహన లైట్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, టీవీలు ఇవన్నీ ప్రమాదకర కాంతికి కారణాలే. పెరుగుతున్న టెక్నాలజీలో అన్ని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు. అందుకే కొన్ని రక్షణ మార్గాలు పాటించడం అవసరం. అందులో ఇండోర్ లైట్స్ తగ్గించడం, రాత్రి 9 గంటల తరువాత తక్కువ కాంతి ఉండేలా జాగ్రత్త అవసరం. బ్లాక్అవుట్ కరెంట్స్ ఏర్పాటు చేసి వెలుతురు అడ్డుకోవటం, చీకటి సృష్టించడం, ఇక డివైస్ వాడకం తగ్గించడం చాలా అవసరం. నిద్రకు కనీసం 1 గంట ముందే ఫోన్, ల్యాప్టాప్ వాడకండి. తెల్లటి కాంతి కాకుండా వెచ్చని కాంతి వాడటం కొంతవరకు బెటర్. ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. శాస్త్రవేత్తలు చాలా హెచ్చరికలు చేశారు. రాత్రి కృత్రిమ కాంతి చిన్నపాటి ప్రభావం కనిపించకపోయినా దీర్ఘకాలంలో హృదయానికి నేరుగా ముప్పు. ప్రకృతి చీకటిని భద్రపరచటం, కృత్రిమ కాంతిని నియంత్రించటం ఇది కేవలం నిద్రకే కాదు, హృదయ ఆరోగ్యం, జీవక్రియల సంతులనం, దీర్ఘాయుష్యానికి అత్యంత కీలకం. రాత్రి చీకటి మనకు అవసరమే. ఆధునిక జీవన శైలి కాబట్టి కృత్రిమ కాంతి అవసరం. కానీ అధిక కాంతి మెదడు ఒత్తిడి, రక్తనాళాల వాపు, గుండెపోటు, స్ట్రోక్ అనే సరళ రిస్క్ ను మనం కోరి తెచ్చుకోకూడదు. తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలి. కాంతి నియంత్రణ చేయటం ఇది మీ హృదయం, మీ జీవితం రక్షించగలదు.